అంజు పాప కల్తీ పడిపోవడం, అలాగే అమర్ బాగి రాతోడు అందరు చూస్తారు. ఆ తర్వాత పాపను తీసుకొని మంచమే పడుకోబెడుతూ ఉంటారు. అంజు చూసి ఇంకా చాలా టెన్షన్ పడుతుంటారు. పక్కన మనోహర్ యాదవ్ కూడా చాలా భయపడుతుంటారు. అంటే కిడ్నాప్ విషయం తెలిసిపోయిందా ఏంటి, టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. కానీ ఏం తిన్నట్టు సైలెంట్గా ఉంటారు. అసలు అంజుకు అసలు ఏమైంది, ఎందుకు కల్తీ పడిపోయిందో అర్థం కాక అమ్మ రాతో చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా బాగా వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే బుజ్జమ్మ చూస్తూ ఉంటుంది. అమ్మ అంజలిక కల్తీ వస్తుంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా అమ్మ రాతోడు అలాగే బాగి కూడా వస్తూ ఉంటారు. అంజు అని చెప్పి అమర్ వెళ్ళి అడుగుతూ ఉంటారు. ఒకసారిగా అంజు కళ్ళు తెరిచి ఇంకా అందరిని చూస్తూ ఉంటుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒకసారిగా మొత్తం అంతా ఇంకా అంజు గుర్తించుకుంటూ ఉంటుంది. అంకుల్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఎవరమ్మా అంకుల్ అని చెప్పి రణవీర్ అడుగుతూ ఉంటారు. అదే అంకుల్ అంకుల్ చెప్పి అంజు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరో చెప్పమ్మా అని చెప్పి అమర్ అడుగుతుంటారు. అదే రణవీర్ అంకుల్ వచ్చారు, అలాగే హోలీ సంబరాలు చేసుకున్నప్పుడు ఇంట్లోకి వచ్చారు, దాహంగా ఉంది అని వాటర్ అడిగారు అని చెప్పి అంజు చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళడం, అలాగే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇంకా బాటిల్ తీపోతుంటే అంకుల్ వచ్చి మొహమే స్ప్రే కొట్టడం, అలాగే ఆ తర్వాత నేను సోద పడిపోవడం మొత్తం అంతా అంజు చెప్తుంది. ఒకసారిగా మాట్లాడిన బాగి అమర్ రాతో షాక్ అవుతుంటారు. ఇంకా అమర్ చాలా ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది.